ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేషరాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందామండి. ఈసారి శుక్రుడు చేసే రాశి మార్పు నక్షత్రం సాధారణ మార్పు కాదు. ఇది చాలా కాలం తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద శక్తి, ఒక కొత్త వెలుగు, అతి ముఖ్యమైన మార్పు తెచ్చే సంచారం. ఈ రోజున ఈ మాసంలో ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పడం కష్టమే. ఇది మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ ముగింపు, ఈ కొత్త ఆరంభం, ఆ శాంతి పరిష్కారం వచ్చే రోజు. ఈ మధ్య మీరు ఏం చేసినా ఆలస్యం జరుగుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరైన స్పందన రాకపోవటం, మనసులో తెలియని టెన్షను, ఏదో అర్థం కాని భారంతో నడవటం, కొన్నిసార్లు ఒంటరిగా ఉన్న ఎవరో చూస్తున్నట్లుగా అనిపించటం, అవన్నీ కూడా మామూలుగా సంకేతాలు కావు. గ్రహాలు మారే ముందు ఎప్పుడూ కూడా ఇలాంటి చిన్న సంకేతాలే వస్తాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఈ మధ్య కొంచెం విచిత్రంగా అనిపించి ఉంటుంది. ఈరోజు అతి స్ట్రాంగ్గా ఉన్న ధైర్యం, మరుసటి రోజు సైలెంట్గా పడిపోయిన ఎనర్జీ, రాత్రి ఒక్కసారిగా వచ్చిన అనామక ఆలోచనలు, ఉదయం మాత్రం ఆశ్చర్యంగా ప్రశాంతవంతమైన మనస్సు, ఇవన్నీ కూడా దైవ సూచనలే. ఎందుకంటే శుక్రుడు ఇప్పుడు మీ రాశికి శుభాన్ని, శాంతిని, ఆకర్షణని, ఆర్థిక వృద్ధిని, సంబంధాల్లో మాధుర్యాన్ని తీసుకురావటానికి సిద్ధమవుతున్నాడు. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు గమనించినట్లయితే ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, మిమ్మల్ని ఒత్తిడి పెట్టిన వారు దూరం అవుతున్నారు. మీ జీవితంలో ఆపుతున్న అడ్డంకులు మెల్లగా కూడుతున్నాయనే భావన, పాత సమస్యలకు కొత్త తలుపులు కనిపించడం, మనసులో ఏదో మంచి జరగబోతుంది అనే చిన్న ధైర్యం ఇలా పుట్టడం, ఈరోజు మీరు వినబోయే శుభవార్త, చేయాల్సిన పరిహారం అన్నీ స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ వీడియోలో ఈ రాశివారు బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఎన్నో గాయాలు దాచుకుని నడుస్తారు. చిన్నప్పటి నుంచి బాధ, పెద్దగా ఆనందాలు చిన్నగా వచ్చిన రాశి ఇది. చిన్నప్పటి నుంచి బాధ పెద్దగా, ఆనందాలు చిన్నగా వచ్చిన రాశి ఇది. కానీ ఇప్పుడు మాత్రం ఆ గాయాలకు మార్పు రాబోతుంది. ఆ భారానికి ముగింపు రాబోతుంది. మీరు నడిచిన ప్రతి అడవుల కోటను విలువ చెప్పే సమయం మొదలవుతుంది. శుక్రుడు మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. మీరు అనుభవించే ప్రతి మార్పు, ప్రతి సంకేతం, ప్రతి మంచి వార్త, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ రాశి ప్రజల జీవితం ఈ మధ్య ఒక మౌన మార్పును అనుభవిస్తుంది. ఎన్నాళ్ళుగానూ నిరంతరంగా సాగుతున్న బాధలు, ఆందోళనలు, ఒత్తిడి ఒక్కసారిగా ఇది ఏదో ఒక కొత్త భావం, ఏదో మారబోతుంది అని చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు చిన్నప్పటి నుంచి బాధలను తమ భుజాలపై మోసుకుంటూ ముందుకు రావటం అలవాటే. సహాయం లేకుండా నిలబడ్డారు. వెంటబడే వాళ్ళకన్నా ముందే పరిగెత్తుతారు. ఎవరూ అర్థం చేసుకొని రాత్రులు, చెప్పని కన్నీళ్లు, అదృష్టం నుండి వచ్చిన దెబ్బలు, అవకాశాల దగ్గరే మూతపడిన తలుపులు, అన్నీ ఇవి వీరికి కొత్తేమీ కాదండి. అయినా ఈ సమయంలో మాత్రం హృదయం భారం అవ్వకుండా అన్నీ త్వరలోనే ముగుస్తాయి అని ఒక అద్భుతమైన అంతర్గత ధైర్యం పుట్టుకొస్తుంది. ఈ ధైర్యం మానవుల్లో నుంచి రాదు. వీరి యొక్క ఆత్మ లోతుల్లో వస్తున్న ప్రకంపన ఎవరు గమనించినా, గమనించకపోయినా, ప్రోత్సహించకపోయినా ఇక కొంచెం సహనంతో ఉండండి, ముందున్న దారి మీకోసమే తెరుచుకుంటుంది అని ఒక అంతర్గత వాణి వీరిని లేపుతుంది. ఈ రోజున వీరి జీవితం ఎలా ఒక్కసారిగా మారబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ముందుగా వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మేము చెప్తున్నాము మీకు అర్థమవుతుంది కింద కామెంట్ రూపంలో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రాశివారు ఏ పరిస్థితినైనా ముందుగా లోతుగా విశ్లేషించే శక్తి కలిగిన వారు. చిన్నతనం నుంచే జీవితంలో సాధారణంగా కనిపించే విషయాల్లో కూడా వీరు ఒక ప్రత్యేకమైన దైవిక శక్తిని అనుభవిస్తూ ఉంటారు. ఇందులోకి అడుగుపెట్టగానే ఏదో శాంతి, ప్రశాంతత, దైవానుగ్రహం ఉన్నట్లు అనిపించటం వీరికి చాలాసార్లు జరిగే విషయమే. ఇది సాధారణం కాదండి. ఇది ఈ రాశి వారి అంతర్య శక్తి, దైవిక రక్షణ ఎప్పుడు వీరితోనే ఉందని సూచించే సంకేతం. వీరి ఆలోచనలు ఎప్పుడూ సూటిగా ఉండవు. చాలా లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అందరి శ్రేయస్సు కోసం ఆలోచించే హృదయం వీరి ప్రత్యేకత. పక్కవారి బాధను చూసి తట్టుకోలేరు. ఇతరుల కష్టాలను చూసి ఎలా సాయం చేయాలనే భావన వెంటనే వస్తుంది. ఎంత కఠినమైన వ్యక్తితో మాట్లాడినా వీరి కరుణామయ హృదయం ఆ వ్యక్తిగానే మార్చేస్తుంది. విధి ఏమిటంటే వీరి జీవితం చిన్నప్పటి నుంచి ఏ పూల పాన్పులు ఉండదండి. ఎంతో కష్టపడ్డారో
ఏదో సాధించాలని తపన పడ్డారో కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇబ్బందులు, బాధ్యతలు, అనుభవాలు, మోసాలు, అవమానాలు ఇవన్నీ వీరి జీవితంలో భాగంగానే వస్తాయి. కానీ ప్రతి తుఫాన్ను అధిగమిస్తూ తమ సైలెంట్ స్ట్రెంగ్త్‌తో జీవితాన్ని మళ్ళీ నిలబెట్టుకునే మానసిక బలం ఈ రాశి ఆడవారికైనా, మగవారికైనా ఉంటుంది. ఎంత సైలెంట్‌గా ఉంటారో అంతే లోపల విశ్వం వారితో పనిచేస్తుంది. వీరి విషయంలో ఒక గొప్ప విశేషం ఏమిటంటే, ఏ దుష్ట వ్యక్తి దగ్గరకు వచ్చినా ముందే వారి ఆశల స్వరూపం వీరి మనసుకు అర్థమైపోతుంది. ఎవరు నిజంగా మంచివారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు ఉపయోగించుకునేందుకు వచ్చారు అనేది వారి హృదయం వెంటనే చెప్పేస్తుంది. గతంలో వీరు నమ్మి మోసపోయిన ఇప్పుడు సిట్యుయేషన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఎందుకంటే ఈ సమయంలో విశ్వం ఈ రాశి వారిని చెడు మనుషుల నుండి తొలగిస్తూ నిజమైన వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న శుక్రుని నక్షత్రం మార్పు ఈ రాశి వారిని అత్యంత లోతుగా ప్రభావితం చేస్తుంది. ఈ రోజున వీరికి లోపల ఒక మహా మార్పు మొదలవుతుంది. బయటకు చూస్తే డబ్బు దారి కొంచెం స్లోగా కదులుతున్నట్లుగా అనిపించవచ్చు. అనుకోని ఖర్చులు రావచ్చు. ఇంట్లో ఎవరు డబ్బు విషయమై చెప్పినా మనసుకు భారం అనిపించవచ్చు. కానీ ఈ మొత్తం పరిస్థితి అసలు నష్టం కాదు. ఇది కొత్త దారి ప్రారంభం కోసం పాత దారిలోని అడ్డంకులు తొలగించే సూచన. పాత శక్తులు తుడిచిపెట్టుకుని కొత్త అవకాశాలు అందుకునేందుకు స్పేస్ తయారవుతుంది. పెట్టుబడుల విషయంలో ఇంట్రెషన్ ఈ రోజుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరో ఇక్కడ పెట్టుబడి పెట్టండి అని చెప్తే శివతి నేత్రం ఒక క్లియర్ ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది. ఇది మంచిదా, ప్రమాదమా అనే ఒక క్షణంలో అర్థమైపోతుంది. ఆ క్షణంలోనే పరమాత్మ మీకు అన్నీ చెప్తాడు. అందుకే నష్టానికి దారితీసే ఏ నిర్ణయము తీసుకోరు. ఉద్యోగం చేసే ఈ రాశివారు ఈ రోజున పనిలో ఒత్తిడి అనిపించవచ్చు. సుపీరియర్స్ ఎవరో తమ పనిని డబల్ చెక్ చేస్తున్నట్లు అనిపించవచ్చు. ఏదో చిన్న మాట మనసుకు గుచ్చినట్టు ఫీల్ అవ్వచ్చు. కానీ ఇవన్నీ మీ పేషెన్స్‌ను టెస్ట్ చేసే చిన్న చిన్న పరీక్షలు మాత్రమే. విశ్వం ఒక పెద్ద అవకాశం ఇవ్వటానికి ముందుగా మీలోని మానసిక బలాన్ని రెప్పపాటు లేనట్లుగా పెంచుతుంది. ఆరోగ్యం చూసుకుంటే బయటికి ఇక బాగానే కనిపించినా లోపల ఒక అలసట, రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఉదయం లేవగానే టైర్డ్ అవ్వటం ఈ రోజున మీలో జరగొచ్చు. ఇది ఫిజికల్ ప్రాబ్లం కాదు, మెంటల్ ప్రెషర్ మాత్రమే. ఎందుకంటే ఈ రోజున ఈ రాశి వారికి మెదడు భయంకర వేగంతో పనిచేస్తుంది. భవిష్యత్ పెండింగ్ ప్లాన్లు, కెరియర్, కుటుంబ బాధ్యతలు, పాత అనుభవాలు, చిన్న చిన్న ఆందోళనలు ఇవన్నీ ఒకే సమయంలో మనసుతో పరిగెడుతూ ఉన్నాయి. కానీ ఈ ఒత్తిడి మీ జీవితంలో వచ్చి పెద్ద మంచి మార్పుకి గ్రీన్ సిగ్నల్. మీ చుట్టూ ఎవరో అసూయతో మీ గురించి మాట్లాడొచ్చు. మీ పట్ల కొందరు ఈర్ష్యతో ప్రవర్తించవచ్చు. కానీ ఈ రాశివారు బయట స్పందించకపోయినా లోపల హృదయం దీనికి స్పందిస్తుంది. రాశివారికి సమయం నిజంగా ఒక బంగారు దశలా ఈరోజు మారబోతుంది. గత కొద్ది మాసాలుగా ఎదురైన ఒత్తిళ్ళు, ఆలోచనలు, ఆరోగ్య సమస్యలు, పనిలో వచ్చిన ఆగడాలు అన్నీ ఈ కాలంలో నెమ్మదిగా తొలగిపోతూ ఒక వెలుగు కిరణం మాదిరిగా ఆశ, విశ్వాసం, ధైర్యం మళ్ళీ మీలో పుట్టుకొస్తుంది. మీరు అనుకున్న పనులు ఒకదాని వెంబటి ఒకటి సెట్ అవుతాయి. దశలు మారినప్పుడు ఎలా వాతావరణం మారిపోతుందో అలాంటి మార్పు మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా న్యాయపరమైన విషయాల్లో మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కేసులు, వివాదాలు, భూమి సంబంధిత సమస్యలు, వారసత్వం విషయాలు ఏదైనా ఉన్నా గెలుపు మీ వైపే వంగి సమయం ఇది. అదృష్టం మీ వైపే చిరునవ్వు చిందించే దశగా పయనిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలకు గౌరవం లభిస్తుంది. అయినప్పటికీ వీరి మానసిక బలం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు సాధారణ జాతకులు కాదండి. వీరు మహాజాతకులు. వీరి జీవితం ఒక డివైన్ మిషన్ లాంటి ప్రయాణం. నీలి ఆకాశంలో లోతుగా, పవిత్రంగా, నిశ్శబ్దంగా, శాంతితో నిండిపోయింది. ఈ సమయంలో మీ ఇంట్లో శాంతి పెరగడం, ఏదో పవిత్రమైన శక్తి నిలిచినట్టుగా అనిపించడం, మీ మనసులో ఒక సైలెంట్ కాన్ఫిడెన్స్ పెరగడం. ఈ శుక్ర సంచారం ఈ రాశివారికి కేవలం ఫలితాలు ఇవ్వదు. మీ ఆత్మను మార్చే ఒక అంతర్ముఖ శక్తిని, కొత్త దారిని, కొత్త భాగ్యాన్ని, కొత్త మనుషుల్ని మీ జీవితానికి పరిచయం చేయబోతుంది. శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి అక్కడి నుంచి అనురాధ నక్షత్రాన్ని దాటి జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేయటం ఈ రాశి వారికి నిజంగా ప్రత్యేక మార్పులు తీసుకొస్తుంది. ఈ రాశి స్వభావమే మొదటి నుంచి శాస్త్రీయ ఆలోచన, పరిశుభ్రత, పరిపూర్ణ తత్వం,
విశ్లేషణాత్మకత, లోతైన పరిశీలన ఇవన్నీ కలిసిన ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. ఈ రాశివారు ఏ పని చేసినా దాన్ని శ్రద్ధతో పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. ఇప్పుడు శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి వెళ్ళటం వల్ల ఈ స్వభావం మరింత పెరుగుతుంది. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం అధిపతి బుధుడు ఈ యొక్క రాశి జాతకులకు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడు. బుధుడు శుక్రుడి యొక్క కలయిక ఒక శక్తివంతమైన శుభతరంగాన్ని సృష్టిస్తుంది. ఇది ఈ రాశి కోసం చాలా అరుదుగా వచ్చే అదృష్ట సమయం. ఈ రాశి వారి కోసం ఈ శుక్ర సంచారం నిజంగా ఒక ఆశీర్వాదం లాంటిది. అలాగే ఈరోజు ఓ చిన్న పరిహారం అయితే చేసుకోండి. ఏమిటంటే మీ దగ్గరలో ఉన్న గుడికి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులు మాల సమర్పించి సింధూరాన్ని మీరు బొట్టుగా పెట్టుకోండి. అన్ని సమస్యలు తీరిపోతాయండి. ఈ చిన్న పరిష్కారం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.